హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఎక్కడ కూడా స్పైసీనెస్ లేకుండా నోటికి పుల్లగా కొంచెం కారంగా అదిరిపోతుంది. నోరు బాగాలేనప్పుడు అలాగే జలుబు చేసినప్పుడు ముఖ్యంగా కడుపుతో ఉన్న వాళ్ళకి ఇది చాలా కమ్మగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకున్నామంటే అసలు ప్లేట్లు కొద్దీ లాగించేసేయచ్చు. దోశ, ఇడ్లీకి కారపొడిగా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 30 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. కాస్త మంట తక్కువ ఉన్న ఎండుమిర్చి చూస్ చేసుకోండి. కడుపుతో ఉన్నప్పుడు మరీ మంటగా ఉంటే బాగుండదు కాబట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఒక గుప్పెడు వేసుకోండి. వీటన్నిటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. కొంచెం మాడినా సరే కారపొడి చేదొచ్చేస్తుంది. ఇక్కడ ఎండుమిర్చి అనేది మీరు కొంచెం స్పైసీగా తీసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కాస్త ఎండుమిర్చి కొంచెం మంట తక్కువ ఉన్నవి తీసుకుంటే నేను చూపించినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. మీకు వెయిట్లో వచ్చేసి 20 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడా చక్కగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే మనకి కారపొడి అంత ఫైన్ పౌడర్ అవ్వదన్నమాట. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా కాస్తంత ఉప్పు అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చక్కగా పట్టేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు వేడి అన్నంలోకి చక్కగా లాగించేసేయండి. ఇడ్లీకైనా దోశకైనా అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.